తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే జ్యోతి గారు. నమస్తే జ్యోతి గారు, శివుణ్ణి భోలా శంకరుడు అంటూ ఉంటారు కదా. పిలిస్తే పలికే దేవుడు, ఏది అడిగినా ఇట్టే ఇస్తాడు, ఒక చుక్క మంచినీళ్ళు పోసినా చాలు కరిగిపోతాడు అని అంటూ ఉంటాడు కదా. అసలు ఏం అడగాలి, ఎలా అడగాలి? కొంతమంది ఏమో కంప్లైంట్ చేస్తూనే ఉంటారు, నాకు ఇక్కడ ప్రసన్నం కాడు శివుడు, ఎందుకయ్యా ఇన్ని పూజలు, ఇన్ని అభిషేకాలు, ఇన్ని యజ్ఞాదులు చేస్తున్నా కూడా నన్ను కరుణించవయ్యా అని అంటూ ఉంటారు. అప్పుడు ఎందుకు అలా జరుగుతుంది? అసలు మనం ఏం అడగగలగాలి? అసలు భగవంతుడిని, శివుడనే కాదు భగవంతుడిని మనం ముందుగా బుద్ధి అడగగలగాలి. ఎందుకు అంటే బుద్ధి భగవంతుడు అన్ని జీవులకి ఇస్తాడట. చూస్తాం కదా మనం ఇతరత్ర జీవులకి కూడా వాటికి ఉన్న బుద్ధి వాటికి ఉంటుంది. మరి చాలా తెలివిగా పిల్లి పాలు వెతుక్కుంటుంటుంది, ఎక్కడ దొరుకుతాయా, చాలా తెలివిగా దాన్ని తీసేసుకుంటుంది. దానికి సమయం కూడా తెలుసు, ఎప్పుడు మన ఇంటి బయట పాల ప్యాకెట్లు వస్తాయి, ఎప్పుడు తీసుకోవాలని. ఇప్పుడే పుట్టిన బిడ్డ కూడా అండి, అవును కదా, అటో వైపు తిరిగి వెతుక్కుంటా అంటారు. జస్ట్ ఆ సక్కింగ్ హ్యాబిట్ కూడా ఎంత అద్భుతం కదండి. కాబట్టి ప్రతి ఒక్కరికి బుద్ధి వేసే భగవంతుడు పంపిస్తాడు. మరి అయితే మనుషులకున్న ఇబ్బంది ఏమిటి అంటే ఆ బుద్ధి ఏ స్థానంలో అయితే ఉంటుందో ఆ స్థానాన్ని తప్పుతూ ఉంటుందట. ఇప్పుడు భగవంతుడు మనల్ని ఎలా పంపించాడు? పుట్టినప్పుడు ఈ వికారాలు ఏమీ ఉండవు కదా, అందరిని ఒకలాగే పంపిస్తాడు. మనం పెరిగే వాతావరణం, మనం ఎవరితో మాట్లాడుతున్నాం, ఎలాంటి అలవాట్లు చేసుకున్నాం, దీన్ని బట్టి మన బుద్ధి అంతా మారిపోతూ ఉంటుంది. కాబట్టి బుద్ధి అన్నది అందరికీ, కేవలం విద్యార్థులకి అనే కాదు, మనిషిగా ఉన్నంత వరకు, అంటే మనం వెళ్ళిపోయేంత వరకు, చనిపోయేంత వరకు బుద్ధి అవసరం. అప్పుడు మనకు 70 ఏళ్ళున్నా బుద్ధితోనే ప్రవర్తిస్తాం. మనకన్నా చిన్నవాళ్ళని మనం దూషించటమో, తిట్టడమో, లేకపోతే ఇంట్లో మనస్పర్ధలు రావడం ఇవేవి ఉండవు. ఏ వయసు వాళ్ళకైనా, ఎవ్వరికైనా బుద్ధి కావాలి. కాకపోతే ఇతరత్ర జీవులకి అది ఉన్నా, ఇంకా కావాలన్నా పాపం అవి వెళ్ళి భగవంతుడి ముందు కోరుకోలేవు. భగవంతుడా బుద్ధి పోయింది, తప్పు అయిపోయింది, నాకు బుద్ధి ఇవ్వు అని ఒక కుక్క, ఒక ఏనుగు కోరుకోలేవు. మనకు ఆ అదృష్టం ఉంది. మనం పోల్చుకుని, అమ్మో నా బుద్ధి మారిపోతోంది, లేకపోతే నాకు సరిగ్గా బుద్ధి లేకుండా ఉంటుంది, నేను ఎందుకు బుద్ధితో ఆలోచించట్లేదు అని మనం భగవంతుణ్ణి అడగగలుగుతాం. మనకు ఆ శక్తి ఇచ్చాడు భగవంతుడు. అందుకే మనం భగవంతుణ్ణి, అందులోనూ భోలా శంకరుడు మీరు అన్నట్టు, ఆయన మనం అడగాలే కానీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. అంటే చిన్న చిన్న కోరికలు కోరుకుంటే అవి తీరిపోతాయి, కానీ వాటి వల్ల శాశ్వత ఆనందం ఉండదు. శాశ్వత ఆనందం ఉండాలి అంటే బుద్ధి ఉండాలి. ఈ బుద్ధి మన ప్రతి కర్మలో పనికొస్తుంది. బుద్ధి ప్రధానం. అందుకే కదండి సిద్ధి బుద్ధి అని వినాయకులు భార్యలా చెప్తూ ఉంటాం. సో బుద్ధితో మనకు అది స్పృహణకు వచ్చేసింది అనుకోండి, మనం ఇంకా ఏం అడగగలగాలంటారు? అయితే ఇక్కడ మనం ఒక చిన్న కథ చెప్పుకుందాం. కథ ద్వారా మనకి బాగా అర్థమవుతుంది. అయితే ఈ కథకి అంటే ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, ఒక పాశం అంటే మనల్ని ఎవరైనా కట్టేస్తే దాన్ని ఆశాపాశం అంటారు. మనిషి ఆశావాది అంటారు కదా. ఆశలు ఉండాలి, అంటే మనం ఉన్నత స్థానానికి వెళ్ళాలి, బాగా చదువుకోవాలి, అలాంటి ఆశలు కాదు. అవి కాకుండా ఇంకా రకరకాల ఆశాపాశం ఏదైతే ఉంటుందో దాంతో ప్రతి మనిషి ఉంటాడు. ఏదో ఒక ఆశ, కొన్ని మంచి ఆశలు ఉంటాయి, కొన్ని చెడ్డ ఆశలు ఉంటాయి. అంటే ఈ ఆశాపాశంలో ఇరుక్కుపోయినప్పుడు ఏది మంచి ఏది చెడు తెలియదు. అందుకే భగవంతుణ్ణి, భోలా శంకరుడు అంటే కేవలం లింగాకారం కాదు, శివుని ఆకారం మనం గుర్తుకు తెచ్చుకుంటే ఆయన అసలు అంటే ఐశ్వర్య ప్రదాత. కానీ ఆయన ఎలా ఉంటారు? ఆ పెద్ద జటాజూటంతో ఆయన శ్మశానంలో తిరుగుతూ ఉంటారు. ఆయన బూడిద పూసుకుని ఉంటాడు. అలాగే కొన్ని సందర్భాల్లో ఏనుగు చర్మం అంటారు, పులి చర్మం, అది మాత్రమే చుట్టుకుంటారు. ఎలా ఉంటుంది శివరూపం? మనకి ఐశ్వర్యం ఎక్కడైనా కనిపిస్తుందా? ఒక బంగారు గొలుసు వేసుకున్నట్టు ఎక్కడ మనం చూడం. నాగుపామే ఉంటుంది, పాము ఉంటుంది. ఆ వేషధారణలో ఎక్కడ ఐశ్వర్యం అంటే మనం అనుకున్న బంగారు ఆభరణాలు, మంచి వస్త్రాలు, పార్వతీదేవికి చక్కగా అలా మనం ఊహించుకుంటాం, శివుణ్ణి అలా ఊహించుకోం. అంతా ఆయన అలా కనిపిస్తూ ఉంటారు. అంటే వేషధారణలో ఉన్న ఐశ్వర్యం కాదు, ఈ ఆశాపాశం అన్నది ఏదైతే ఉందో ఇది మనిషిని కట్టి తిప్పుతూ ఉంటుంది. ఇందులో ఇరుక్కుపోయి మనం బయట కనిపించేవన్నీ కూడా చాలా ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటాయి కదా, వాటిలో ఇరుక్కుపోతూ ఉంటాం. శివారాధన చేసినప్పుడు ఈ ఆశాపాశం నుంచి విముక్తి రావాలి అని శివుణ్ణి మనం అడగగలగాలి. ఇది బాగా అర్థం అవ్వాలంటే ఓ చిన్న కథ చెప్పుకుందాం. కంచి పరమాచార్య స్వామి శిష్యులకి చెప్పారనమాట ఈ కథ. ఒక దరిద్రుడు ఉండేవాట, చాలా పేదవాడు. ఆయనకి మామిడి పండు తినాలని చాలా కోరిక. అంటే మనం అనుకోవచ్చు మామిడి పండు కొనుక్కోవడం కూడా కష్టమా అంటే, అప్పటి కథ కదా, అప్పుడు కష్టమే. కాబట్టి
ఆలోచిస్తూ ఉండేవాట, ఎప్పుడు ఆశపడుతూ ఉండేవాడు, మామిడి పండు తింటే బాగుండు తింటే బాగుండు. సరే ఆ కాలం వచ్చింది, ఎండాకాలంలోనే కదా ఉంటాయి. అప్పుడు ఎవరో ఒక ధనికుడు దానం చేశాడు పెద్ద మామిడి పండు. ఇప్పుడు ఈ మామిడి పండు ఏదైతే వచ్చిందో చేతికి వచ్చింది, అంటే ఏదైతే ఆశపడ్డాడో, పోనీ ఏదో ఒక కోరిక తినాలి, జిహ్వా చాపల్యం కాబట్టి మామిడి పండు వచ్చింది. వచ్చిన వెంటనే ఇంకొక ఆశ వచ్చింది. అంటే మన జీవితంలో కూడా దీన్ని మనం సమన్వయం చేసుకుంటే భగవంతుడు ఏదైనా మంచిది కోరితే ఇస్తాడు, దాన్ని పట్టుకుని మళ్ళీ వేరే ఆశ మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ వ్యక్తి అనుకున్నట్ట, ఇప్పుడు దీన్ని ఇంటికి తీసుకుని వెళితే భార్య, 2 పిల్లలు, 4 భాగాలు చేయాలి ఖచ్చితంగా కదా. అంటే ఇప్పుడు నాకు చిన్న ముక్కే వస్తుంది కాదు, తన వాళ్లే అయినా కూడా నాకే రావాలి, ఇది మనకి బయట కనపడదా? మన వాళ్లే అయినా కూడా మనకి ఈర్ష్య ఉంటూ ఉంటుంది, అన్నదమ్ముల్లో కానీ అక్క చెల్లో కానీ బయట చూస్తున్నాం కదా. మరి అలా ఆయన భార్యకి ఇవ్వాలి, పిల్లలకి ఇవ్వాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత నేనే తింటానంటే వాళ్ళు ఒప్పుకోరు కదా, వాళ్ళు ఆక్కుంటారు. అనుకున్నట్టు వద్దొద్దు ఇది నేనే తింటాను. సరే ఇక్కడతో అయ్యిందా? లేదు. ఇప్పుడు ఇంకొక ఆశ చుట్టుకుంది. అదేంటి అంటే నేను దరిద్రుడిని అందరూ అనుకుంటూ ఉంటారు కదా, అలా కాదు. మామిడి పండును, పెద్ద మామిడి పండు అందరూ చూస్తూ ఉంటే నేను తినాలి కాబట్టి నేను అంగట్లో, అప్పుడు అంగడి అని అంటూ ఉంటారు సంతలు, లేకపోతే అందరూ తిరిగే ప్రదేశాలు, అక్కడికి వెళ్ళి చూపించుకోవాలి. ఏం చూపించుకోవాలి? చూసారా నాకు ఎంత ఐశ్వర్యం ఉందో, అంటే నేను కూడా మామిడి పండు కొనుక్కున్నాను. ఎందుకు? నీకు భగవంతుడు ఇచ్చినప్పుడు తిని వెళ్ళిపోవచ్చు కదా, కొన్ని ఒక్కడివే తింటా అనుకున్నావు, తినేసి ఇంటికి వెళ్ళిపో కాదు. మళ్ళీ ఇప్పుడు ఇంకొక ఆశ. సరే అని చెప్పి అందరూ ఎక్కడైతే తిరుగుతుంటారో అక్కడ అరుగు అని ఉంటుంది కదా, అక్కడికి కూర్చున్నట్టు. తినొచ్చు కదా, లేదు అందరూ ఇంకా నా వైపు చూడట్లేదు కాబట్టి అందరూ చూసేంత వరకు నేను ఎదురు చూస్తానని కూర్చున్నట్టు. సరే ఇక ఇప్పుడు విచిత్రంగా అప్పట్లో ఏంటంటే, ఇప్పుడంటే ఎవరు ఏం చేసినా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం. అప్పుడు అలా కాదు కదా, అలా అరుగు మీద ఎందుకు ఇలా కూర్చున్నాడు, ఇలా పండు పట్టుకుని అందరు నెమ్మదిగా చూస్తూ ఉన్నారట. కొంతమంది తెలిసిన వాళ్ళు, ఇంత దరిద్రుడికి ఓహో పండుందా అంటే, ఓహో డబ్బులు వచ్చాయా, ఏదో కొనుక్కున్నాడా, ఇలాంటి మాటలు ఉంటాయి కదా, అవన్నీ మాడుకున్నారు. మొత్తానికి అందరూ పోగయ్యారు. సరే ఇప్పుడు అమ్మయ్య అందరు చూస్తున్నారు, ఇప్పుడు నేను తింటాను. తిన్న వెంటనే అందరు నా గురించి గొప్పగా అనుకుంటారు. నా కోరిక తీరింది అన్నది కాదు, ఇప్పుడు నలుగురు నా గురించి గొప్పగా అనుకోవాలి. ఇప్పుడు చాలా కష్టపడి దృష్టి అంతా దేని మీద ఉంది? పండు మీద లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు, గొప్పగా చూస్తున్నారా లేదా? ఏదో ఇట్లా చిన్న ముక్క కొరికేట, దృష్టి లేదు కదా. కొరికే లోపు పండు పాపం కింద పడిపోయింది. ఆ కింద పడ్డం ఎక్కడ పడిపోయింది? మళ్ళీ బురదలో పడిపోయింది. అయిపోయింది. ఇప్పుడు ఒక్కడే ఉంటే గబగబా తీసుకు అడిగేసుకుని తినేయచ్చు. ఇప్పుడు మళ్ళీ అదే వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళు చూస్తుంటే నేను ఎలా తీస్తాను, నా పరువు పోదా? చాలా సందర్భాలలో నేను ఈ పని చేయాలా, నేను చిన్నవాడిని అయిపోతాను కదా అనే చిన్నతనం, దాన్ని మనం ఈగో అంటుంటాం కదా, ఇది ఉంటూ ఉంటుంది. నేను చెయ్యాలా, నేను ఈ పని చేయాలా, నేను ఎందుకు చేస్తాను, అది కేవలం దాన్ని మనం ఇది ఉదాహరణగా తీసుకుంటాం. అంటే నేను అలా చెయ్యను, ఎందుకంటే నేను ఇలా చేస్తే వాళ్ళ దృష్టిలో నేను లోకు అయిపోతాను. కానీ ఏది సరైనది, ఏది ధర్మము, ఏది నీకు అవసరం, చాలా సందర్భాల్లో మనం అది చెయ్యం. ఎందుకంటే చుట్టూ ఉన్న వాళ్ళు ఏం ఆలోచిస్తారు మన గురించి, మన బరువు పోతుంది, లేకపోతే లేదు నాకు ఇది అవసరం కాబట్టి నేను ఇది చేస్తాను అంటే మంచి పనులే, మన దృష్టి అలా వెళ్ళదు. అంటే ఇప్పుడు అనుకుంటున్నట్ట, అనవసరంగా అందరూ వచ్చేంత వరకు ఎదురు చూశాను, వాళ్ళందరూ అలాగే చూస్తున్నారు. ఏం చేస్తాడు, తీస్తే చిచ్చి అనుకుంటారు అందరూ, బురదలోంచి కూడా తీసి ఎంత దరిద్రుడు అని అంతా పూర్తిగా మారిపోతుంది, రివర్స్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ చూస్తూ ఉండంగా ఏం చెయ్యాలి అని అనుకుంటున్నాడు. తీయలేడు మాలనేడు అందరూ వెళ్ళిపోతే బాగుండని అనుకున్నాడు. కానీ అందరూ వచ్చేంత వరకు పరిస్థితిని ఏర్పరిచిందే తను కదా. ఇప్పుడు అందరూ ఎందుకు విడిచిపెడతారు? ఎలాగైనా అలా చూస్తూ ఉన్నారు, ఆలోచిస్తున్నట్ట, అయ్యో నేను వీళ్ళు ఎప్పుడు వెళ్తారు, నేను ఎప్పుడు తీసి కడుక్కొని తినాలి అని. ఈ సమయంలో పంది వచ్చింది, దానికి సంబంధం లేదుగా, చక్కగా తిని వెళ్ళిపోయిందట. అయిపోయింది, ఇంకేముంది, ఒత్తి చేతులతో ఇంటికి వెళ్ళిపోయాడు. ఏ ఆశ పడ్డాడో మళ్ళీ ఇంకో ఆశ. కాబట్టి మన జీవితంలో కూడా కొన్ని పనులు ఎలా జరుగుతూ ఉంటాయంటే, చాలా సందర్భాలలో కొన్ని కోరికలు మనకి భగవంతుడు తీర్చిన రకరకాల ఆశ ఏదైతే ఉంటుందో, అంటే ఏ ఆశ మనకి మంచిది కాదు, ఈ ఆశ పాశం అన్నది మనల్ని కట్టి కుదిపేస్తూ ఉంటుంది. తెలుసో అందులో ఒకసారి మనం బంధింపబడితే బయటికి రావడం కష్టం. అలా బయటికి రాగలగాలి అంటే ఈశ్వర ఆరాధన చెయ్యాలి. ఎందుకంటే ఆయన ఎంత నిరాడంబరంగా ఉంటారో, మనకి ఐశ్వర్యం అంటే ఏమిటి, జ్ఞానం అంటే ఏంటి, మన బుద్ధి ఎలా ఉండాలి, మనం ఎటువంటి ఆశలు ఉండాలి, దేని గురించి ఆశ పడకూడదు, ఎలా ప్రవర్తించాలి, ఇవన్నీ కావాలి అంటే జ్ఞానం కావాలి.
మళ్ళీ మనకి బుద్ధి కావాలి. కాబట్టి అటువంటి జ్ఞానాన్ని బుద్ధిని ఈశ్వరుడు ఇస్తాడు. ముఖ్యంగా ఎన్నో ఆశలు మనల్ని ఏవైతే లాగేస్తూ ఉంటాయో, ఈ ఆశల కారణంగా చాలామంది ధర్మాన్ని తప్పుతూ ఉంటారు. నాకు ఇంత కావాలని ఆశిస్తున్నవాడు ధర్మ మార్గంలో సంపాదించడు, ధర్మాన్ని తప్పి కూడా సంపాదిస్తాడు. ఎందుకంటే అతనికి ఉన్న ఆశ అటువంటిది. అందుకని ఈ ఆశకి లొంగిపోతే అది మనల్ని కట్టేస్తే చాలా తప్పులు చేసేస్తూ ఉంటాం. ఆశ మనల్ని కట్టకూడదు, అది జాగ్రత్తగా చూసుకోగలగాలి. ఒకవేళ అలా కట్టేస్తున్నా మనకి తెలియదు, మనం అందులో దూరేము అంటే అన్ని అలాంటి పనులే చేస్తాం. అంటే ఆ బంధనం నుంచి విముక్తి కావాలి ఈశ్వరా అని అడగగలగాలి. ఇవి చాలా ముఖ్యం చిన్న చిన్న కోరికల కన్నా. కాబట్టి ఈ ఆశాపాసం మనం విముక్తలమైతే వ్యామోహం పోతుంది, నాది అనే భావన పోతుంది. అంతే కదా, ఆశ కలిగితేనే మనం మన దగ్గర ఉన్న పదార్థాలు కూడా ఎవరికి ఇవ్వం. ఎందుకు అంటే అది అత్యాశ అనే మాట వింటూ ఉంటాం, ఇంకా కావాలి ఇంకా కావాలి. దీనివల్ల కూడా ఆలోచనలు పాడైపోతాయి, మనశ్శాంతి ఉండదు, ఎప్పుడు ఏదోటి సంపాదించాలి. ఎందుకంటే మనకు ఆశ. ఎంతవరకు ఈ ఆశ ఉండాలి తెలియాలి. ఆ నిర్ణయం మనం ఒక్కొక్కసారి చేసుకోలేం, ఈశ్వరుణ్ణి అడగాలి. మనం జనరల్గా అయితే ఏం అడుగుతాం, దేవుడా మాకు మంచి విద్యా బుద్ధి జ్ఞానం ప్రసాదించండి, లేదంటే మంచి పిల్లల్ని ప్రసాదించండి, భర్తని భార్యని అట్లా అడుగుతాం. అది కాదు, మంచి బుద్ధిని ప్రసాదించమని అడగగలిగితే మిగతావన్నీ ఆటోమేటిక్గా ఫాలో అవుతాయి. ఎందుకంటే సద్బుద్ధితో మనం ఏది కోరుకున్నా ఆయన ప్రసన్నమవుతాడు, మనం అడగడం కూడా అలాగే అడుగుతూ ఉంటాం. అది కదండి మనం నేర్చుకున్నాం. చాలా సంతోషం, ధన్యవాదాలు.